హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ హార్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం. ఈరోజు నవమి అండి. ఈరోజు విశిష్టత అన్నప్రాసన, పెళ్లి చూపులకు, గృహప్రవేశకు అనుకూలంగా ఉంది. ఇక నవదుర్గలో భాగంగా సిద్ధిదాయిని దుర్గగా మనం పూజిస్తామండి, కోరికలు నెరవేరడం కోసం. అలాగే కుమారి పూజలో కూడా మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది అండి. ఇక ఈరోజు అమ్మవార్లను పూజించడం వలన కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు మనం అమ్మవారిని మహిషాసురమర్దినిగా, మహాకాళిగా పూజిస్తున్నాము. కాళీ అమ్మవారు జ్ఞానప్రదాత, మోక్షప్రదాత అండి. ఇక కాళీమాతను చూడగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే క్షుద్రదేవతగా పరిగణిస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు అండి. అమ్మవారిని పూజించి ఉపాసన చేసే మనకు రామకృష్ణ పరమహంస గారు ఆదర్శంగా నిలిచారు. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది, నాలుక బయటకు పెట్టి ఉంటుంది. అమ్మవారి చేతిలో ఖడ్గం, పానపత్రం, శిరస్సు, మెడలో కపాలమాల ఉంటుంది. ఇక అమ్మవారు పరమేశ్వరుడి హృదయం పైన కాలు పెట్టినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి మెడలోని కపాలమాల 51 అక్షరాలకు సంకేతం అండి. 51 అక్షరాలు అంటే సమస్త భాషా సంకేతం అన్నమాట. ఇక మనము అమ్మవారిని పూజించడం వలన మూలాధార కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. అమ్మవారి చేతిలోని ఖడ్గం జ్ఞానానికి సంకేతం, పానపాత్రం అమృత పాత్ర అండి. మరొక చేతిలో అభయహస్తం కానీ త్రిశూలం కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనల్ని మోక్షం వైపు నడిపించడం కోసమే అండి. ఇక పరమేశ్వరుడు హృదయం పైన కాలు పెట్టడంలో అర్థం ఏమంటే, ఈ జగత్తుకంతా కూడా సృష్టి మనకి పరమేశ్వరుడు హృదయ స్థానము. ఆ హృదయ స్థానాన్ని చైతన్యపరిచే శక్తి నేనే అని చూపించడం అమ్మవారు అనమాట. ఇక అశ్విని మఖ మూల నక్షత్రం వారు ఈరోజు ఈ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. మా, ము, మే, చు, చే, చో, లా ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమైన వాళ్ళు కూడా అమ్మవారిని పూజించవచ్చండి. ఇక అమ్మవారిని ఈరోజు మారేడు దళతో పూజించి ఎర్రటి పూలతో అర్చించాలి. ఇక నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అండి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోగలుగుతారు. స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గోధుమ కలర్. పాటించవలసిన పరిహారం అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలి అండి. శత్రుబలం పెరుగుతుంది, కోప తాపాలు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు మెరూన్ కలర్. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూలంగా ఉంది. ఒడిదుడుకులు తక్కువగా ఉన్నాయి. నీలాప నిందలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాషాయం. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పనులు సానుకూలంగా ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విషయంలో సంతోషం కలుగుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నావీ బ్లూ. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సాయంత్రం తర్వాత బాగుంది. కొనుగోలు విషయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బంగారు. పాటించవలసిన పరిహారం అమ్మవారిని మారేడుదలతో పూజించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బాగా ఒడిదుడుకులు ఉంటాయి. వాదించే వారితో ఇబ్బందులు ఉంటాయి. అవగాహన రాహిత్యం ఉంటుంది. అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వైలెట్. పాటించాల్సిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూలంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించాల్సిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. నిద్రలేమి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు లేత పచ్చ. పాటించవలసిన పరిహారం ఎర్రని పూలతోనే ఇష్టదైవాన్ని పూజించడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంది అండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కాలం సానుకూలంగా ఉంది. నిద్రలేమి సమస్యలు ఉంటాయి. టైంకి ఆహారం ఉండదు. సంతానం విషయంలో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఒడిదుడుకులు ఏమీ లేవు. ఆర్థిక ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించాల్సిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ.